ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథములో 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును. సామెతల గ్రంథములో సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు రాపిస్తే ఆ వాగ్దానము ఈరోజు మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాగ్దానము నమ్మకత్వం ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుడు కోరుకున్న ప్రత్యేకమైన గుణం నమ్మకత్వం. నమ్మకత్వం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు అంత నమ్మకత్వంగా ఉన్నాడు. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పిల్లలందరినీ నమ్మకస్తులుగా ఉండాలని, నమ్మకత్వం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. చాలామంది జీవితాల్లో నమ్మకత్వంగా ఉండాలని అనుకుంటారు, కానీ నమ్మకత్వంగా ఉండలేరు. అది ప్రార్థన కావచ్చు, లేకపోతే ప్రతి విషయంలో కావచ్చు. కానీ కొన్నిసార్లు అలా నమ్మకత్వాన్ని భౌతికంగా, ఆత్మీయంగా కొన్నిసార్లు మనం పడిపోతున్నప్పుడు, తగ్గిపోతున్నప్పుడు, దాన్ని తొలగిపోతున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నన్ను మంచి నమ్మకత్వంలోకి మీరు నడిపించండి ప్రభా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు, ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, కొరింథీయులకు రాసిన పత్రికలో, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు అని ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకత్వం అంటే దేవుడికి చాలా ఇష్టం. మరి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుని కలిగిన వాడు, చాలా విశ్వాసం కలిగిన వాడు, నమ్మకత్వం కలిగిన వాడు. ఆ ఆఫీసులో ఏ ఇది లేకుండా, ఏ విచారణ లేకుండా చిన్న చిన్న విషయాలకి ఆ మంచి ఉద్యోగం చేసే ఆయన్ని తొలగించేశారు. అయ్యా, నన్ను ఎందుకు తొలగించారు ఈ ఉద్యోగం నుంచి అంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన తొలగించేశారు. సరే, ఆయన ఏమి గొడవ పెట్టుకోకుండా ఆయన వెళ్ళిపోయి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభా, నేను ఏమన్నా అయోగ్యంగా ఉన్నానా, అపనమ్మకంగా ఉన్నానా, ఆఫీసులో ఎక్కడున్నాను, ఒకవేళ నా దృష్టికి నేను ఎలా ఉన్నానో, నీ దృష్టికి, నీ వాక్యమనే అర్థం దృష్టికి నేనేమన్నా అయోగ్యంగా ఉన్నానని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చాలామంది జీవితాల్లో చిన్న చిన్న విషయాలకి మనం చాలా కురింగిపోతూ ఉంటాం. అయ్యో, నేను ఎంత మంచిగా బ్రతికినా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత శ్రేష్టంగా ఉన్నా, ఏంటో నా మీదకే ఇన్ని పరిస్థితులు వస్తాయని చాలామంది కృంగిపోతూ ఉంటారు. కానీ ఆయన ఏం కృంగిపోలేదు. అలా ప్రార్థన చేస్తే కొంతకాలానికి ప్రార్థన ఫలితం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే వద్దని పంపించాడో అదే వ్యక్తి పిలిచి, మరలా నువ్వు ఉద్యోగంలో ఉండు, ఎందుకంటే ఇంకొక వ్యక్తి వచ్చి అదే స్థానంలో ఉంటే ఎంత అపనమ్మకస్తుడిగా ఉన్నాడో, అప్పుడు ఇతని నమ్మకత్వం ఏంటో ఆ ఆఫీసర్కి అర్థమైంది. ఆ తర్వాత ఇతను పిలిచి, ఇతను ఆగిపోయినటువంటి అన్నిటిని ఇతనికి ఇచ్చి, మరలా ప్రమోషన్ ఇచ్చి, ఇతను ఆగిపోయిన జీతాన్ని ఇచ్చి, మంచి ఉద్యోగాన్ని ఇచ్చి శ్రేష్టంగా మళ్ళీ చేర్చుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవును కదా, నమ్మకమైన వానికి ఆశీర్వాదాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఈరోజు అంటున్నాడు దేవుడు, మీ జీవితంలో కూడా నూతనమైన ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాడండి. దేవుడు ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్తో నింపుతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరు చేసేవని. కొన్నిసార్లు మీరు ఈ అవమానంలో కృంగిపోయి ఉండొచ్చు. కంగారు పడకండి. మరలా మీరు వ్యాపారాన్ని, మరలా మీరు ఉద్యోగాన్ని, మరలా మీరు పనిని, మరలా మీరు ఫ్యాక్టరీని, మరలా మీరు వ్యవసాయాన్ని, మరలా తిరిగి మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంతమంది ఈరోజు యానివర్సరీ చేసుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య, వందనాలు. ఈరోజు ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారు, క్లైమ్ చేసుకున్నారు, యేసుక్రీస్తు నామములో వారు ఆశీర్వదించబడిగాక. ఒక నమ్మకమైనటువంటి ఆశీర్వాదాలు పరలోకం నుంచి మీరు ఇచ్చే దేవుడు కాబట్టి, కొంతకాలం శ్రమ, బాధ ఉండొచ్చు, కానీ దాని తర్వాత వచ్చే గొప్ప బ్లెస్సింగ్స్ ఉన్నతమైన ప్రభువా, అటువంటి గొప్ప ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నింపమని, ఈరోజు ప్రత్యేకమైన ఒక డోర్, ఆశీర్వాదమైన డోర్, బ్లెస్సింగ్ అనే డోర్ యేసు నామములో వారి జీవితంలో నాయన, వారి నమ్మకానికి ఒక గొప్ప బ్లెస్సింగ్ డోర్ ఓపెన్ అవునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.